దుర్మార్గుడి మూర్ఖుడు ఈ పనికిమాలినోడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసేసాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రాజధాని ఇమీడియట్లీగా దాన్ని మరి ముందుకు నడిపించినటువంటి పరిస్థితి ఈరోజు మనం క్లియర్గా చూసాం. కాబట్టి ఈరోజు మేము సంతోషం వ్యక్తం చేస్తూ మరి పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు మా అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం అనేది ఈరోజు క్యాడర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ప్రేమించే వ్యక్తి, అందరూ ఇష్టపడే వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. ఆయనకి ఇవ్వడం మాకు అందరికీ సంతోషకరమని మనం చేస్తాం. ఇంకా ఉత్తరాంధ్రకే ఇప్పుడు మూడోసారి, గతంలో కళా వెంకట్రావు గారికి ఇవ్వడం, తర్వాత ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం, తర్వాత యువకుడు విద్యావంతుడు యువతని ముందుకి నడిపించే దశలో మరి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే విషయంలో మరి పల్లా శ్రీనివాసరావు గారికి ఇస్తే రాష్ట్రంలో యువతని ఇంకా బలోపేతం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ఐటీ విద్యాశాఖ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు.